భారత రక్షణ సామర్థ్యాలు పెంపొందించేలా డిఆర్డీఓ మరో ఘనత సాధించింది. డ్రోన్ ద్వారా గైడెడ్ మిసైల్ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలులోని డిఆర్డీఓ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్ష నిర్వహించారు. భారత సాయుధ దళాల డ్రోన్ యుద్ధ తంత్రాన్ని మరింత పదును తేల్చే ఆయుధాన్ని దేశీయంగా ఇతర సంస్థలతో కలిసి డిఆర్డీఓ అభివృద్ధి చేసింది. ఆధునిక యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధంలోనూ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా డ్రోన్లు ముఖ్య భూమిక పోషించాయి. ఈ నేపథ్యంలో భారత సాయుధ దళాల డ్రోన్ యుద్ధ తంత్రాన్ని మరింత పదును తేల్చే ఆయుధాన్ని దేశీయంగా ఇతర సంస్థలతో కలిసి డిఆర్డీఓ అభివృద్ధి చేసింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ NOAR లో డ్రోన్ ద్వారా క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. యుఏవి నుంచి ప్రెసిషన్ గైడెడ్ క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం X లో వెల్లడించారు. డిఆర్డీఓతో కలిసి ఈ క్షిపణి అభివృద్ధి, తయారీలో భాగస్వాములైన MSME స్టార్టప్స్ ను ఆయన అభినందించారు. కీలకమైన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలను గ్రహించి ఉత్పత్తి చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఈ పరీక్ష రుజువు చేస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటోను ఆయన సామాజిక మాధ్యమం X లో పంచుకున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఓ క్షిపణిని యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ULPGM V3గా వ్యవహరిస్తున్నారు. ULPGM శ్రేణి ఆయుధాలను తపస్ BH, ఆర్చర్ NG UAVల కోసం అభివృద్ధి చేశారు. ఇది చాలా తక్కువ ధరతో ఉత్పత్తి చేయొచ్చు. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయి. అత్యంత సమీపం నుంచి జరిగే పోరాటాల్లో ఫైర్ అండ్ ఫర్గెట్ వ్యవస్థ ఆధారంగా దీన్ని ప్రయోగించవచ్చు. ఆధునిక యుద్ధ రంగంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.